హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో ఏంటంటే కొబ్బరి కారం చేయబోతున్నా అనమాట. కొబ్బరి కారం కోసం 2 చిప్పల్లో ఉన్న కొబ్బరిని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని తడి లేకుండా పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఎండుమిర్చి 10 నుంచి 15 వరకు అయితే వేసుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత అదే ఆయిల్లో 2.5 స్పూన్లు మినపగుళ్ళు అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాను లైట్గా. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత 2.5 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇవి 2 కూడా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో 2 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేసి ఫ్రై చేసేసుకొని ఇవన్నీ అయితే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు చింతపండు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇంకా అదే ప్యాన్లో కొబ్బరి ముక్కలన్నీ కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మిక్సీలో ఉన్న వాటితో పాటు కరివేపాకు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని కొబ్బరి ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత లాస్ట్లో చింతపండు వెల్లుల్లి రెబ్బలు 10 వరకు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత తాలింపు కోసం ఆయిల్ వేసి ఆయిల్ ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు తాలింపు గింజలు 1 టేబుల్ స్పూను జీలకర్ర 2 ఎండుమిర్చి కరివేపాకు వేసి మంచిగా కొబ్బరికారం అంతా వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటాం. ఇలా చేస్తే కొబ్బరికారం అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అంతే ఇంకా వీడియో. మీరు కూడా ఈ కొబ్బరికారాన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. బాయ్ అందరికీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.